అనకాపల్లి జిల్లా వెంకుపాలెం ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వరి పొలాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. తుఫాన్ వర్షాల కారణంగా సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములు పూర్తిగా నీట మునిగాయి. రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం గడ్డ ప్రవాహం వలన గట్టు కొట్టేయబడుతూ పొలాల్లోకి నీరు చేరి పంటలు నాశనం అవుతున్నాయని స్థానిక రైతులు వివరించగా ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని బుద్ధ నాగ జగదీష్ అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్యను ఎదుర్కొంటున్న రైతులు ఇలాంటి పరిస్థితుల్లో తమ జీవనోపాధిని కొనసాగించడం కష్టమవుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయమే ఆధారంగా జీవించే రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, గడ్డ ప్రవాహాన్ని అడ్డుకునే గట్టు నిర్మాణం, రైతులు ఎంతో శ్రమించి సాగు చేసిన పంటలు నీట మునిగిపోవడం బాధాకరమని, ఇది కేవలం సహజ విపత్తు సమస్య. రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటుందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులను కలిసేందుకు ప్రయత్నిస్తామని బుద్ధ నాగ జగదీష్ తెలిపారు.